ఇది బెస్టన్ స్మార్ట్ టీవీ అండి. నేను ఇది అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టీవీ. మీకు దీంట్లో వచ్చి మనకు వెబ్ఓఎస్ అనేది ఉంటుందండి. హెచ్డి టీవీ అండి. ఇది చాలా స్మార్ట్ టీవీ. మనకి ఇదైతే 32 ఇంచెస్ ఉన్నది. దీంట్లో మనకు అన్నీ చూసుకోవచ్చండి. యూట్యూబ్ వీడియో చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, ప్రైమ్ వీడియో చూసుకోవచ్చు, అలెక్సా బిల్టిన్ ఉన్నది. సో HDR10 కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ 5.0 కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. దీన్ని మీకు అన్బాక్సింగ్ చేస్తూ 5 GHz 2.4 GHz డ్యూయల్ బ్రాండ్ వైఫై ఉంది. డాల్బీ అట్మాస్ ఉంది. రెండవది వచ్చి మనకు ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఉన్నదండి. దీని యూట్యూబ్ వర్క్ చేస్తుంది, ప్రైమ్ వీడియో వస్తుంది, అలెక్సా బిల్టిన్ ఉన్నది, HDR10 సపోర్ట్ చేస్తుంది, 2-way బ్లూటూత్ వచ్చి 5.0 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది బెస్టన్ కంపెనీ 32 ఇంచెస్ అండి. ఇది హై డెఫినేషన్ టీవీ. ఈ టీవీని నేను ఇప్పుడు మీ ముందర అన్బాక్సింగ్ చేస్తాను. టోటల్గా మనకు టీవీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది మంచిగా ఒక స్మార్ట్ టీవీ, బెస్టన్ కంపెనీది. క్లారిటీ కూడా, పిక్చర్ కూడా మంచి క్లారిటీలో ఉంటుంది. చూద్దాం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్నటువంటి పోర్ట్స్ అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. టోటల్ దీంట్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఏం కథ అనేది చూపిస్తాను. ఇది బెస్టన్ ఓఎస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చి మనకు ఇక్కడ స్టిక్కర్ కూడా ఇస్తారండి. టీవీ యొక్క స్టిక్కర్ ఇస్తారు. సో బ్యాక్గ్రౌండ్లో మనకు పోర్ట్స్ కనపడుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి మనకు పోర్ట్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఇది వచ్చి USB పోర్టు. సో HDMI పోర్టు, ఇది వచ్చి HDMI పోర్టు. సో ఈ విధంగా మనకు ఆడియో జాక్స్, ఈ విధంగా పోర్ట్స్ అనేటివి మనకు బ్యాక్ సైడ్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ డిష్ పిన్ పెట్టుకునే దానికి కూడా సౌలభ్యం ఉంది బెస్టన్ టీవీలో. సో ఫ్రంట్ ఇటువైపుగా కూడా మనకు పోర్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఇవి రెండు వచ్చి HDMI పోర్ట్స్ అండి. ఇవి రెండు. ఇది వచ్చి మనకు USB కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనము ఆడియో జాక్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా చాలా స్లిమ్గా ఉన్నది. ఇక్కడ వచ్చి 2 స్పీకర్స్ అనేటివి మనకు అవైలబిలిటీలో ఉన్నది. చూద్దాం దీని ఈ విధంగా స్క్రీన్ ఏ విధంగా ఉంటుందో సెటప్ చేసుకోవడం నేను చూపిస్తాను. సో టోటల్గా ఇదండి టీవీ మనకు. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి రిమోట్. సో రిమోట్ చూద్దాం. ఇదే స్మార్ట్ రిమోట్ కాదు, మనకి ఇది మామూలు రిమోట్ ఇచ్చారు. సో రిమోట్ ఏ విధంగా చూద్దాం. సో రిమోట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో మనం పవర్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో పవర్ ఆన్ చేస్తాం. పవర్ ఆన్ చేసిన తర్వాత సో మనకు ఈ విధంగా కనెక్షన్ అడుగుతుందండి. సో నెక్స్ట్ మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో అన్ని యాప్స్ కూడా మనకు ఇన్స్టాల్ అవుతాయి. వాయిస్ క్లారిటీ కొండి G5 ఉన్నది, యూట్యూబ్ కూడా ఉన్నదండి. సో యూట్యూబ్ ఉన్నది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చి మనము సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు దీంట్లో మనకు కనెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్ చూపిస్తుందండి. ఇది వెబ్ఓఎస్తో పనిచేస్తుంది. నా దగ్గర ప్రజెంట్ ఇది లేదు కాబట్టి చూపించడం లేదు. సో అదేవిధంగా మనం ఎగ్జిట్ కొట్టి మనము దీంట్లో రీసెట్ కూడా చేసుకోవచ్చు. క్లారిటీ కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు. సిగ్నల్ లేకపోవడం వల్ల మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే మనం ఇక్కడ వెళ్ళి అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ ఉంది. రీసెట్ ఇనిషియలైజేషన్ సెట్టింగ్స్ ద్వారా మనము సెట్టింగ్స్ను రీఇనిషియలైజ్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ బెస్టన్ టీవీ మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తానండి. మీరు లింక్ చేసి ఈ బెస్టన్ టీవీని మీరు తీసుకోవచ్చు. ఇది చాలా ఎక్సలెంట్గా ఉన్నది. సో దీంట్లో వచ్చి సో ఈ బెస్టన్ టీవీ మీరు కొనాలనుకుంటే ఇది వెబ్ఓఎస్తో మనకు వర్కౌట్ అవుతుందండి. ఇది వెబ్ఓఎస్తో వర్క్ చేస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు టీవీ. ఇది వెబ్ఓఎస్తో పనిచేస్తుంది. మీకు క్లారిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇది ఇన్స్టలేషన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకు సెటప్ పడుతుందండి. మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం మనం టీవీ స్టార్ట్ చేయగానే ఇది సెటప్ అనేది మనకు అడుగుతుంది. సో మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో దీంట్లో వచ్చి డ్యూయల్ బ్రాండ్ వైఫై ఉందండి, అది దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. సో డ్యూయల్ బ్రాండ్ వైఫై ఉండటం వల్ల మనకు చాలా బొమ్మ అనేది చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. సో రిమోట్ను సెట్ చేయమంటుంది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మనం రిమోట్ను ఇక్కడ మనం ఓకే బటన్ కొడితే సో ఇది సెటప్ పడుతుంది ఇంగ్లీషా లేకపోతే ఇండియా అని. సో ఇండియా అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ యూజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది సిగ్నల్స్ అనేటివి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఎస్బి సపోర్ట్ ఉన్నది, హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు బ్లూటూత్ ఉన్నది, డ్యూయల్ బ్రాండ్ వైఫై ఉన్నది, HDR10 సపోర్ట్ చేస్తుంది. అన్ని యాప్స్ కూడా దీంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం యాప్స్లోకి వెళ్తే మనకు యాప్ స్టోర్ ఉంటుందండి. ఈ యాప్ స్టోర్లోకి వెళ్ళి ప్రజెంట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మీకు యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు యాప్ స్టోర్లో అన్నిటినీ ఈజీగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.